వెల్కమ్ టు ఐ న్యూస్. దేశం, భద్రత ఈ రెండు పదాలు నేడు ప్రతి భారతీయుడి గుండెల్లో మారుమ్రోగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, శత్రువుల దుశ్చర్యలు. ఈ సమయంలో దేశం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందనే చర్చ ఊపందుకుంది. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? మోదీ హయాంలో లభించిన అంతర్జాతీయ మద్దతు రాహుల్ గాంధీకి దక్కేదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. గత దశాబ్దంలో మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన అంతర్జాతీయ స్థాయి మద్దతు, దౌత్యపరమైన విజయాలు రాహుల్ గాంధీ అధికారంలో ఉంటే సాధ్యమయ్యేవా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే దేశ భద్రత విషయంలో ఆయన అంతే ఉత్సాహంతో ఉండేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కీలక సమావేశాల్లో పాల్గొనడం, సంఘటన జరిగిన స్థలాన్ని వెంటనే సందర్శించడంలో రాహుల్ గాంధీ ఎప్పుడూ ముందుంటారని ప్రజలంటున్నారు. దేశ భద్రత విషయంలో ప్రధాని ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటారని 1971లో ఇందిరాగాంధీ చూపిన తెగువను రాహుల్ గాంధీ కూడా ప్రదర్శించేవారని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాల మద్దతు విషయంలో మాత్రం రాహుల్ గాంధీ కొంత వెనుకబడే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతదేశానికి అంతర్జాతీయ మద్దతు లభించింది. రాహుల్ గాంధీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వస్తే ఇలాంటి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పింది. ముఖ్యంగా మోదీ విదేశీ విధానం, వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటు భారతదేశానికి అంతర్జాతీయ వేదికలపై బలమైన స్థానాన్ని కల్పించాయి. క్వాడ్ వంటి వ్యూహాత్మక కూటములలో భారతదేశాన్ని భాగస్వామ్యం చేయడం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం మోదీ ప్రభుత్వ దౌత్యపరమైన విజయాలకు నిదర్శనం. అంతేకాకుండా G20 వంటి అంతర్జాతీయ సమావేశాలలో భారతదేశం తన గళాన్ని వినిపించి ప్రపంచ సమస్యలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వస్తే ఈ స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించడం సవాలుగా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకోవడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి సమయం పడుతుంది. మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్యపరమైన విజయాలను కొనసాగించడం రాహుల్ గాంధీకి ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. అయినప్పటికీ దేశ భద్రత విషయంలో మనం అందరం ఒక్కటిగా నిలబడాల్సిన సమయం ఇది. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించాలి. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదు. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే ఆయన కూడా దేశ భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మద్దతు విషయంలో మాత్రం మోదీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని అందుకోవడం రాహుల్ గాంధీకి సవాలుగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ దేశం కోసం మనమందరం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఇది.